పవన్ కళ్యాణ్ ఎందుకు, జేడీ లక్ష్మీనారాయణ గారు ఎందుకు? స్టేట్ క్వశ్చన్ నాకు. వాళ్ళు న్యాయం చేస్తే జనసేన పార్టీ ఎందుకు, జయభారత్ పార్టీ ఎందుకు అంటున్నా నేను. రైట్ అండి. ఒక పాయింట్ సౌజన్య గారు, ఒక పాయింట్ సౌజన్య గారు, ఒక్క నిమిషం సౌజన్య గారు ఆగండి. రామప్రసాద్ గారు, ఇప్పుడు ప్రజల్లో ఒక మూమెంట్ ఉంటుంది, ఒక ఫీలింగ్, ఒక ఫైర్. ఆ ఫైర్ ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో లేదు, సెంటిమెంట్ లేదు అనేది సౌజన్య గారు చెప్తానమాట. ఇప్పుడు ఉన్న ఫైర్ అల్లా, సెంటిమెంట్ అల్లా, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో కొనసాగకూడదు, జగన్మోహన్ రెడ్డి మరొకసారి అధికారంలోకి రాకూడదు, అదే ఫైర్ ఉంది. కానీ ఈ ఫైర్ ఏం లేదు, హోదా అవ్వచ్చు, లేకపోతే వేరే వేరే సెంటిమెంట్స్ ఏం పనిచేయవు ఇప్పుడు అని చెప్తూ ఉన్నారు. నిజంగా ప్రత్యేక హోదా గురించి ఆనాటి కాలంలో బురదల ప్రయత్నం చేస్తున్నారు. అసలు వీడి ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దినష్టం ఎజెండా తప్పించి మేము వస్తే రాష్ట్ర ప్రజల కోసం ఇది సాధిస్తామని ఒక నినాదం ఏముందో చెప్పండి, ఒక్కటి చెప్పండి. అదే మేనిఫెస్టో రావాలి కదా, ఇంకా రాలే మేనిఫెస్టో. రాష్ట్రానికి ముఖ్యమైన ఆయన ఒకటి ప్రత్యేక హోదా, దానికి మీరు పలుకుతారని అడుగుతున్నాను నేను. ఒకటే ఇప్పుడు ఈ రోజు ప్రత్యేక హోదా ఎజెండాతో జేడీ లక్ష్మీనారాయణ గారు చాలా మంచి ఆలోచన చేస్తున్నారు కదా. గెలవమనండి. నిజంగా ప్రజలు ఫైర్ ఉంది, ప్రజలకు కావాలి, అది గెలవమనండి. మేమందరం కూర్చున్నాం. ఇక్కడ ప్రజలు ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 2019 ఇంతకన్నా ఎక్కువ ఫైట్ లోనే, ఇంతకన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు 134 ప్రజల ఆలోచన విధానం ఈ రెండు పార్టీ పెట్టారు కదా. మీరు ఏదైతే ఆలోచన, మీకన్నా బలమైన ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది, మీ పార్టీ అధ్యక్షుల కన్నా బలమైన ఆలోచన మా పార్టీ అధ్యక్షులకు ఉంది. కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయకుండా మనం ఎంత మాట్లాడుకున్నా కూడా ఉపయోగం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొన్ని కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అది అర్థం చేసుకోవాలి మీరు ముందు. అంతేగాని మాకు చేస్తున్నారు. ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా కోసం ఏమైందా నిరాహార దీక్ష? ఏమైంది అని చెప్పారు, ఏమైంది? అకౌంట్ బిల్డింగ్ నిర్వహణ జేడీ లక్ష్మీనారాయణ గారు మరి ఎన్నికలు ఉంటున్నారు. ఆ సమయం పవన్ కళ్యాణ్ గారికి ఉందా, మీ అధ్యక్షుడికి ఉందా? ఎన్ని కావాలని మీరు గెలవండి, గెలిచి చూపించండి. 170 కనీసం 100 గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయండి. మీ విధానాలు కరెక్ట్, మేమే తప్పని చెప్పి మేము ఒప్పుకుంటాం. మేము అనుభవపూర్వకంగా చెప్తున్నాం. ఆల్రెడీ మేము చెప్తున్నాం, ఈరోజు బలంగా మాట్లాడగలుగుతున్నాం. ప్రజలకు కావాల్సింది కాదు, ప్రజలకి వాళ్ళ వెళ్తున్న దారిలోనే వాళ్ళకి ఒక మంచి మార్గం చూపించాలి. మనం ఏదో చెప్తే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి మంచి దారి చూపించాలి, వాళ్ళకి నాణ్యమైన విధానం చూపించాలి, వాళ్ళకున్న దాంట్లోనే వాళ్ళకి బెటర్ లైఫ్ చూపించాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి వ్యతిరేక ఓటు చేయలేమని చెప్పని 2 సంవత్సరాల క్రితం చెప్పారు. అదే స్టాండ్ మీద నిలబడి కూటమి మేనిఫెస్టో వస్తుంది, ఉమ్మడి మేనిఫెస్టో. వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడిన ఎవరైనా మీకు దమ్ముంటే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన విశ్లేషకులు ఉన్నారు, మేధావర్గం ఉన్నారు. వీళ్ళందరూ ముందు రాష్ట్రం ఏమైపోయింది అది స్వేచ్ఛగా స్వచ్ఛందంగా మనసాక్షికి తగ్గట్టుగా మాట్లాడండి. అప్పుడు మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారి తప్పుల గురించి. ఒక్కసారి కృష్ణాంజలి గారికి అవకాశం ఇద్దాం. ఒక్క నిమిషం ఎలా అయిపోయింది రాష్ట్రం, ఏ రకంగా దిగజారిపోయాము, ఏ రకంగా నష్టపోయాము. ఆర్థిక వ్యవస్థ మాకన్నా మేధావులు చాలా మంది ఉన్నారు విశ్లేషకులు కూడా. మాట్లాడండి, మీ మనసాక్షి గుండె మీద చేసుకుని మాట్లాడండి. ఎలా అయిపోయింది ఈరోజు రాష్ట్రం, దానికోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మీరు విమర్శిస్తున్నారు. కానీ రాష్ట్రం పాడైపోవచ్చు. మీరు ఇద్దరు రెండు కంపేర్ చేయండి, కూటమా లేకపోతే వైఎస్ఆర్. ఒక్క నిమిషం అండి, పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఒక్కసారి సౌజన్య గారు మీరు మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు. కృష్ణాంజనేయులు గారి టర్న్ ఇది, ప్లీజ్ చెప్పండి. కంపేర్ చేయమంటున్నారు 2014 నుంచి 19 నుంచి 24 చాలా అధోగతి పాలైపోయింది.